ఈ చిన్న పిల్లవాడు ఒక మహర్షి ఎలా అయ్యాడు? ఏం జరిగింది? ఏ మలుపు వచ్చింది? ఏమైంది తర్వాత? తెలుసుకుందాం. கண்மங் பயந்தரல் கட்டனதானய கண்மங்கடமுளோ உன்னீவர. వెంకటరమణ ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నవాడో తెలుసా? ప్రతి శనివారం ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి నడిచి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్తాడో ఆయనకే తెలియదు. కానీ ఒక్క మాట మాత్రం గట్టిగా నమ్మేవాడు, అరుణాచలం అంటే దేవుడి స్థలం. ఒకరోజు స్కూల్కి వెళ్తూ రామస్వామిని కలిశాడు. పుస్తకాలతో వస్తున్నాడు. రమణ అడిగాడు, అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆయన నవ్వుతూ అన్నాడు, అరుణాచలం నుంచి. ఆ మాట విని రమణ ఆశ్చర్యపోయాడు. బాబోయ్, ఏంటి అరుణాచలమా? అది ఎక్కడుందన్నయ్యా అన్నాడు. అప్పుడే తెలిసింది, తిరువన్నామాలై అంటేనే అరుణాచలం. అప్పటి నుంచి ఆ పేరు అరుణాచలం అతని మనసును ఎప్పటికీ వదలలేదు. రోజులు గడిచాయి. ఒకరోజు పెరియ పురాణం అనే పుస్తకం చదివాడు. ఆ పుస్తకంలోని 63 నాయన్మార్ల కథలు అతడి హృదయాన్ని తాకాయి. ఇది అతని మొదటి పుస్తకం. కానీ అది కేవలం పుస్తకం కాదు, ఒక పిలుపు. తర్వాత అన్నయ్య పెళ్ళయ్యాక మనమదురై వెళ్ళాడు. అక్కడ మ్యాట్రికులేషన్ పూర్తి చేశాడు. చదవటం ఇష్టం లేకపోయినా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కానీ మనసు మాత్రం ఎప్పటికీ అరుణాచల దిక్కు చూస్తూనే ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత తన జీవితం మారిపోయింది. ఎలా మారిందో తనే వచ్చి చెప్తాడు. వినండి పిల్లలు. యతినో లోకనాథస్య మహర్షి రమణస్య చ దశమేత్రనిబద్ధీమః సంవాదం సంఘహర్షదం. యోగనాథ ఉవాచ సాంఖ్యికస్య చ సంఘస్య కః సంబంధో మహామునే సంఘస్య శ్రేయసే నాథ తమేకం వక్తుమర్హసి. సర్వే జనాః సుఖినో భవంతు. పిల్లలు బాగున్నారా? నా పేరు శ్రీ వెంకటరమణ. నాకు కలిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటాను. నా జీవితం తాత్కాలికంగా సాఫీగా సాగుతుంది. చదువులో ఆసక్తి తక్కువ, కానీ భయం ఏమీ లేదు. మనశ్శాంతితోనే ఉండేవాడిని. కానీ 1896 జూలై 15వ తేదీ ఒక సంఘటన నా జీవితాన్ని మార్చింది. మధురలో మా మామగారి ఇంటి పైకప్పు మీద ఒంటరిగా కూర్చున్నాను. శరీరంగా బాగానే ఉన్నా ఏమాత్రం అలసక లేదు. కానీ ఆకస్మికంగా నాకు తెలియని ఒక తీవ్రమైన మరణ భయం కలిగింది. ఎందుకు వచ్చింది తెలీదు. ఎటు చూసినా భయం పట్టేసింది. నా పక్కన ఎవరు లేరు. కానీ ఆ సమయంలో నా మనస్సు ఒక్క మాట చెప్పింది, ఈ భయాన్ని నేనే ఎదుర్కొనాలి. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మరణం అంటే ఏంటి అనే ప్రశ్నతో నేలపై చచ్చినట్టు పడుకున్నాను. నా శరీరం కదలకూడదు, ఇది చనిపోతుందని ఊహించాను. శ్మశానానికి తీసుకెళ్ళబడుతుంది, కాల్చబడుతుంది. అయితే నేను ఎక్కడ ఉన్నాను? శరీరం చనిపోతుంది, కానీ నేను అనే భావన మాత్రం అలాగే ఉంది. ఆ క్షణంలో నాకు స్పష్టంగా అర్థమైంది, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను మరణించని పరమాత్మ స్వరూపం. ఆ మౌన క్షణం తర్వాత నాకు భయం అనేది ఇక ఎప్పటికీ లేకపోయింది. ఈ అనుభూతి తర్వాత నా జీవితం మారిపోయింది. అప్పుడు నాకు అసలు స్వరూపం తేట తెల్లంగా తెలిసింది. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అనుభవంగా తెలిసింది. ఇది నా తొలి మౌన దీక్ష. మరణానుభవం వచ్చిన తర్వాత నా లోపల భక్తి జలది పొంగిపారింది. ఒక రకమైన అగ్ని నా శరీరంలో మొదలైంది. ఆ అగ్నికి మందులు పనిచేయలేదు. కానీ దివ్యమైన మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధిలో అది శాంతించేది. అమ్మవారి గుడికి పరుగెత్తి వెళ్ళి కన్నీళ్లతో ఆరాధనతో మీ ఆశీర్వాదం కావాలి అని ప్రార్థించేవాడిని. ఆ భక్తి రుచి నాకు అప్పటి వరకు ఎప్పుడూ తెలియదు.
పూర్వం రాళ్ల విగ్రహాల్లా అనిపించిన దైవాలు ఇప్పుడు జీవంత దేవతలుగా కనిపించేవి. అందుకే నేను ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాణ్ణి. వెంకట్రాము చాలా సమయం గుడిలో గడిపేవారుగా మారిపోయాడు. తలనొప్పి భరించలేనంతగా ఉండేది. మందులకు స్పందించేది కాదు. ఈ మార్పు చూసిన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. తన కన్న తక్కువ తమ్ముడిపై పెద్దనయ్య తరచూ చిరాకు పడేవాడు. ఓ జ్ఞానమో, నీవేమి చదువు, ఎక్కడైనా పోరాడవా అని అన్నయ్య తరచూ గర్జించేవాడు. కాని వెంకట్రాముడి ప్రవర్తనలో మాత్రం ఏం మార్పు కనిపించలేదు. అంతేకాదు, పైకప్పుపై వచ్చిన ఆ మరణానుభవం తర్వాత సుమారు 6 వారాల తర్వాత వెంకట్రాముడి జీవితంలో మరో అనుకోని సంఘటన జరిగింది. ఆ రోజు శనివారం, 1896 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం సమయం. ఇంగ్లీష్ గ్రామర్ పాఠాన్ని చదివి 3 సార్లు వ్రాయమని టీచర్ చెప్పారు. అతనికి వ్రాయాలనిపించలేదు. ఎలా అయితేనేమి 2 సార్లు బలవంతంగా వ్రాశాడు. 3ఓసారి వద్దన్నట్లే పుస్తకాలను పక్కన వేసి పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో లీనమయ్యాడు. అతని అన్నయ్య పక్కనే కూర్చుని ఇది అన్నీ చూస్తూ కోపంతో మండిపోయాడు. ఇలాంటివాడు చదివేందుకు అంటూ ఘాటుగా అన్నాడు. ఆ మాటే వెంకట్రామునికి దేవుని పిలుపులా అనిపించింది. అవును, అది ఆత్మ పిలుపు. తనంతట తానే ప్రశ్నించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అంతర్గతంగా ఒక శబ్దం వినిపించింది. అరుణాచలం, అరుణాచలం. అది దేవుడి అనుగ్రహమే. ఆ ఆలోచనతో వెంటనే ఇంటిని వదిలి వెళ్లారని తలచాడు. తన అన్నయ్యను మోసం చేయకూడదు. అందుకే ఓ మార్గాన్ని కనుగొన్నాడు. 5 రూపాయలు తీసుకున్నాడు. తిరువన్నామలైకి వెళ్లేందుకు 3 రూపాయలు చాలు అనిపించింది. మిగిలిన 2 రూపాయలు తిరిగి పెట్టెలో వేశాడు. అరుణాచలం ఎలా వెళ్లాలో తెలుసుకోవాలిగా. ఇంట్లో ఉన్న పాత అట్లాస్ తీసుకుని చూశాడు. దారి తెలిసింది. అన్నయ్యకి ఓ ఉత్తరం రాశాడు. పెట్టెలో కనిపించే చోట ఉంచి ఇంటి నుండి బయటపడ్డాడు. నేను నా తండ్రిని వెతుక్కుంటూ ఈ ఇల్లు వదిలిపోతున్నాను. ఆయన ఆదేశాల ప్రకారంగా మంచి పని కోసం వెళ్తున్నాను. అందుకే ఈ విషయంపై ఎవరూ చింతించకండి. వెతకడం కోసం ఏ డబ్బు ఖర్చు చేయకండి. మీ కాలేజ్ ఫీజు 2 రూపాయలు పెట్టెలో ఉన్నాయి. ఇలా చిన్న వెంకట్రామణ అనే బాలుడు ఒక దివ్య పిలుపుతో నిశ్శబ్దంగా అరుణాచల దర్శనం కోసం బయలుదేరాడు. అలా శ్రీ వెంకటరమణ తన ప్రయాణాన్ని అరుణాచల వైపు మళ్లించాడు. తర్వాత ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకుందాం. వస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ.